హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు చక్రబద్దల గురించి చెప్పబోతున్నాను. చక్రబద్దలు అంటే చక్రం తిప్పే బద్దల, చక్రం కలిగినవా ఏమిటి? చక్రబద్దలు అంటే ఏమిటో తెలుసా మీకు? చక్రబద్దలు అంటే ముంజికాయలు ముదిరిన తర్వాత తాటికాయ అవుతుంది. ఆ తాటికాయని ఎలా కోసి ఎలా ఉడకబెడితే చక్రబద్దలు అవుతాయో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఉడికిన తర్వాత అవి ఎలా ఉడకబెట్టాలో చూపిస్తున్నాను. ఫుల్ వీడియోలో చూడండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. ముందుగా మీరు తాటి చెట్లు ఎలా ఉంటాయో తెలుసు మీకు, కానీ మరలా చూడండి. అది తాటికాయని ఏం చేయాలి? ముందుగా ముసుగులు తీసేయాలి. ఆ ముసుగులు పారేయకూడదు. మనం ఏ పాత్రలోనైతే దాన్ని ఉడకబెడతామో ఆ పాత్రలో ముసుగులు తీసి అడుగున వేయాలి. ఎప్పుడైనా సరే చక్రబద్దలు ఎలా కోయాలో ఏంటో చూడండి, ఎలా ఉడకబెట్టాలో కూడా తెలుసుకోండి. అలా ముసుగులు తీసి అడుగున డైక్సాలో వేయాలి. వేసిన తర్వాత ఆ తోడి అన్ని తీసేసి పారేయాలి. చూసారా, ఈ పాత్రలో మేము ఉడకబెట్టుకుంటున్నాం. ఆ తొడిని తీసేసి పారేసేయండి. ఈ విధంగా 3 టెంకలు ఉంటాయి కదా, వాటికున్న గుజ్జుని ఈ విధంగా కోసి డేక్సాలో వేసుకోవాలి. ఈ తాటి గింజలు వేరు చేసి ఒక్కొక్క గింజ నుంచి ఉన్న గుజ్జుని మనం ఇలా కోసుకొని ఆ దబరాలో వేసుకోవాలి, ముచ్చుకుల పైన. మాడకుండా కింద ముచ్చుకులు, ఆ ముచ్చుకుల్ని కింద కట్టి పెట్టుకొని దానిపైన తాడిపత్రం వేసుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలని చెప్పాలి. అంతేగా టెంకలు గడిచుకుంటే అనమాట. ఈ విధంగా కోసిన తర్వాత మనం ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి దానిలో పోయాలి. ఈ విధంగా నీటిని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని సిమ్లో పెట్టి పొయ్యి మీద పెడదాం. ఒక 20 నిమిషాల తర్వాత అది ఉడికింది. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.